మామ చూశారు కదా మామ, మన వినోద్ సార్ మన అప్పట్లో పెద్ద స్టారు, సూపర్ స్టారు. సార్ని చూశాను, నేను అసలు గుర్తుపట్టలేదు. నేను అప్పుడు అంటే చాలా రోజులు అయిపోయింది కదా. సో సార్ని అయితే చూసాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ సార్, ఏషియాలో టింకు తెలుగు ట్రావెల్. యా సార్, థ్యాంక్ యూ. మరి ద బెస్ట్ ఎయిర్పోర్ట్ మామ ఏషియాలోనే, మన ఎయిర్పోర్ట్ లో. చలో, ఫ్లైట్ నిద్ర లేదు, ఏం లేదు, ఊగుతానే ఉంది. ఈ టర్బులెన్స్ అంట, ఏమో ఉంటానో పోతానో అర్థమైతలేదు నాకు. ఎక్కేటోళ్ళు ఎక్కుతుర్రు, దిగేటోళ్ళు దిగుతుర్రు. హాయ్ 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 హాయ్. అయ్యయ్యో, అమ్మమ్మమ్మో, ఎట్లున్నారు? బాగున్నారా మామ? నా రోల్ మోడల్స్, ఇన్స్పిరేషన్, నా ఎనర్జీ మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని. ఇంకా సినిమాలో చూసుకుంటే మన చిరంజీవి అన్న, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఇంకా చాలా ఇష్టం. ట్రాఫిక్ నాకేమో ఇంకా గంటన్నరే ఉంది టైము. నాకేం అర్థమైతలేదు. టెన్షన్ అయిపోతున్నా. టైం అయితే టెన్షన్ అయిపోతున్నా. మొత్తం మస్తు ట్రాఫిక్ ఉంది. టైం అయితే అవుతుంది. సో జాओ भैया, जल्दी जाओ, टाइम हो जा रहा. టెన్షన్ తీసుకోవద్దా అంటున్నా అన్న. జల్దీ జాओ भैया, జల్దీ మామ. 10 నిమిషాలలో వెళ్ళిపోవాలి మనం శంషాబాద్. ఫుల్ చేసి లోపలికైతే వచ్చేసినాం అమ్మ. ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసిన. సో మనోడైతే ఫుల్ చంపిండు అనమాట స్పీడ్. మన మామ చూశారు కదా మామ, మన వినోద్ సార్ మన అప్పట్లో పెద్ద స్టారు, సూపర్ స్టారు. సార్ని చూశాను, నేను అసలు గుర్తుపట్టలేదు. నేను అప్పుడు అంటే చాలా రోజులు అయిపోయింది కదా. సో సార్ని అయితే చూసాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ సార్, ఏషియాలో టింకు తెలుగు ట్రావెల్. యా సార్. ఎయిర్పోర్ట్ కూడా సూపర్ ఉంటుంది మామ. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చూసి కదా, ఎంత బాగుంది, ఎంత క్లీన్ గా, ఎంత పెద్దది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ మామ ఏషియాలోనే, మన ఎయిర్పోర్ట్. చూసి కదా మామ, ఎంత మంది జనాలు. ఎక్కడ చెప్పండి, ఇదేదో రైల్వే స్టేషన్ లాగా ఉంది కదా, ఎంతమంది జనాలు. అసలు ఏరోప్లేన్ లాగా, నాకు ఎయిర్పోర్ట్ లాగానే అనిపించట్లేదు. చూసి కదా. చలో, మన థైలాండ్కి అయితే పోతున్నాం అమ్మ. చూసిరు కదా మన హైదరాబాదు ఎంత బాగుంది. ఇప్పుడే టేక్ ఆఫ్ అయిపోయింది. మొత్తం రచ్చ ఉంటది, మామూలుగా ఉండదు. మన మామూలుగా ఉంటాయి, ట్విస్టులు, సర్ప్రైజులు అన్నీ ఉంటాయి. లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మొత్తం లైట్లు బంద్ చేసారు, ఇక వండుకుంటారు. మనం కలుస్తాం బ్యాంకాక్ లో. చలో. ఫుడ్ అయితే వచ్చింది, నాసిలేమాక్ అంటే మన మలేషియన్ ఫుడ్. సో మన నాసిలేమాక్ అంటే ఒక గుడ్డు ఇచ్చారు, రైస్. ఇదేమో మన సాంబాల్ అంటారు దీన్ని. ఇది మన అదేమంటారు, రెడ్ చట్నీ ఉంటుంది కదా అది. ఇంకో ఇదేమో పల్లీలు. ఇదేమో చూసుకుంటే మనకు అది ఎండి చేపలు. చూసారు కదా, ఎండి చేపలు అవి. ఇవేమో రొయ్యలు. ఇదేమో మన నాసిలేమాకు. ఫుల్ చలి పెడుతుంది. టర్బులెన్స్ అంట మామ, ఊగుతూనే ఉంది ఫ్లైట్. నిద్ర లేదు, ఏం లేదు, ఊగుతూనే ఉంది. నిద్ర లేదు, ఏం లేదు. 3 అవుతుంది నైట్. నిద్ర లేదు, ఏం లేదు. నీ అమ్మ దీని తోటకూర కట్ట, దీని అయ్యా. చూసిరు కదా, ఊగుతూనే ఉంది ఫ్లైట్ అంతా. పెడుతుంది మామ, ఫుల్ నిద్ర లేదు, ఏం లేదు. ఈ టర్బులెన్స్ అంట, మొత్తం షేక్ అయితేనే ఉంది మన ఏరోప్లేన్. ఏమో ఉంటానో పోతానో అర్థమైతలేదు నాకు. ఏరోప్లేన్ లో బాత్రూమ్ అయితే ఇలా ఉందా అండి, చూసిరు కదా మీరు. ఇప్పుడు ఇది ఫ్లష్ కొట్టండి. కొంతమంది కొట్టని కూడా కొట్టారు బాత్రూమ్. ఫైనలీ మరి ఆ బ్యాంకాక్ లో అయితే కాలు పెట్టినా మామ. నేను చెప్తున్నా కదా, ఇలా ఉంటా. మొత్తం గుమ్ముదాము. లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. చూసిరు కదా, డాన్ మియాన్ ఎయిర్పోర్ట్ అంట, డిఎంకే ఎయిర్పోర్ట్ ఇది. సో ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కాదు ఇది. సో ఇది చిన్న ఎయిర్పోర్ట్. ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన బ్యాంకాక్ ది. చూసారు కదా ఎట్లా ఉంది. సో మొత్తం మన ఇండియన్సే మామ. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం మన ఇండియన్సే ఉన్నారు ఈ డిఎంకే ఎయిర్పోర్ట్ దగ్గర. సో 12:30కేమో ఫ్లైట్ ఉండే. సో 3.5 hours లో మనం థైలాండ్ అయితే రీచ్ అయిపోయినా. సో నిద్ర లేదు, ఏం లేదు. ఇంకా హోటల్ పోయి ఇంకా రెస్ట్ తీసుకుంటా.
సో మీకైతే మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి మామ. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉంటాయి, కిరాకుంటాయి వ్లాగ్స్. కిరాకుంటాయి అంటే కిరాకుంటాయి. చూడుర్రి, పాతోండే, నేను కొత్తోండేం కాదు. సో వచ్చింది మామ ఈ చిన్న ఎయిర్పోర్ట్. ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చూసిరు కదా మామ, పొద్దున్న 4:30 అవుతుంది. మొత్తం మనోళ్ళే ఉన్నారు మామ, మొత్తం మన ఇండియన్ వాళ్ళే. చూసిరు కదా, ఎక్కడ చూసినా మనోళ్ళే ఉన్నారు. ఇమిగ్రేషన్ ఏమో అక్కడ అయింది మనకు. సో అక్కడి నుంచి వచ్చిన ఇట్లా కిందికి. ఇంకా మనకు లగేజ్ ఏమో అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ ఇక్కడ అక్కడ. సో ఇట్లా లగేజ్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, చూసారు కదా. ఏమో అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి మామ. ఉంటుంది కదా, మన మెట్రో ఉంటుంది, మెట్రోలో వెళ్ళిపోతాను. సో మెట్రోనే బెస్ట్. ఇక్కడ నుంచి చూపిస్తా. సో 7కి వెళ్తా ఇక్కడ నుంచి, కొంచెంసేపు కూర్చొని వెళ్తా. సో ఇప్పుడు మామ రెస్ట్ తీసుకుంటా, కొంచెం పండుకొని వెళ్తా. నిద్ర లేదు, ఏం లేదు అసలు, రాత్రి అంతా అసలు నిద్రనే లేదు. సో కొంచెం పండుకొని మంచిగా 7 o'clock ఇక్కడ నుంచి బయలుదేరుతా. చూసారు కదా మామ, రోబో కూడా ఉంది మన ఎయిర్పోర్ట్ లో, క్లీన్ చేస్తుంది. ఇంత బాగుంది కదా రోబో. ఈ ఎయిర్పోర్ట్ నాకు తెలియదు, నాకు సువర్ణ భూమి అయితే నాకు తెలుసు. సో ఈ ఎయిర్పోర్ట్ అయితే నాకు తెలియదు, అంత ఐడియా కూడా లేదు. సో వెళ్ళిపోదాము. పొద్దున 4 గంటలకు దిగిన ఇడ, అన్నం లేదు, ఏం లేదు, ఆకలేస్తుంది. ఫస్ట్ డే మాత్రం నిజంగా చుక్కలు కనబడతాయి. అది ఎవరని ఉండని, ట్రావెలర్ ఎంత పెద్ద ట్రావెలర్ అని ఉండని, ఫస్ట్ డే మాత్రం చుక్కలే కనబడతాయి. ఎందుకంటే చాలా దూరం ఉంది ఇది. సువర్ణ భూమి అయితే చాలా ఈజీగా ఉండే నాకు. సువర్ణ భూమి అయితే 4th గ్రౌండ్ ఫ్లోర్ పోతే అయిపోతుంది. ఇదేందో అమ్మాయి చాలా దూరం ఉంది ఇది. నాకు నచ్చలే ఈ ఎయిర్పోర్ట్, చాలా దూరం ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మన బ్యాంకాక్ మెట్రో ట్రైన్ చాలా బాగుంది, రెడ్ అండ్ వైట్ లో. ఎవ్వరు లేరు, పొద్దున కదా, 7 అవుతుంది. అదే మన ఎయిర్పోర్ట్. చూసిరు కదా ఎయిర్పోర్ట్, నేను వచ్చిన ఎయిర్పోర్ట్. అది చిన్నదేం కాదు, ఇది పెద్దదే. ఇది కూడా మస్తు నడిచిన, నేనైతే నడిచి దమా ఖరాబ్ అవుతున్నాను. ఎక్కి వెళ్ళిపోదాము. చూసిరా మెట్రో, వెళ్ళిపోదాం ఎక్కి. మెట్రో లోపల అంత మంచి కూర్చున్నారు అందరూ. చూసారు కదా, ఇది ఇంకొక స్టేషన్. ఇది డోర్లు అయితే ఓపెన్ అయినాయి మామ. చూసిరా వ్యూ ఎట్లా ఉంది. జనాలు కదా స్టేషన్ మామ. స్టేషన్ వచ్చింది, దిగుతా ఉన్నారు జనాలు. ఎక్కటోళ్ళు ఎక్కుతుర్రు, దిగేటోళ్ళు దిగుతుర్రు. చాలా సంతోషంగా ఉంది. చూసినా ఇట్లా వస్తే ఇట్లా ఉంటుంది. చీప్ అండ్ బడ్జెట్లో అయిపోయింది, లేకపోతే 1000 బాట అవుతుండే నాకు. ఇప్పుడు ఎంత అయింది తెలుసా, చెప్తా, హోటల్ వెనక చెప్తా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనము. ఇది ఎగ్జిట్ ఏడనో ఏమో, అదే అనుకుంటా ఎగ్జిట్. చూసారు కదా మామ జనాలు, పొద్దున్నే ఫుల్. ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళేటోళ్ళు స్కూలు. పొద్దున వస్తే ఇదే అడ్వాంటేజ్, మంచిగా పక్కా లోకల్ వాళ్ళని చూడొచ్చు. చూసారు కదా, పక్కా లోకల్ వీళ్ళందరూ. అయిపోయింది మామ, ఫైనల్లీ నా డెస్టినేషన్కి అయితే వచ్చిన. ఫైనల్లీ దొరికింది, వెళ్ళిపోదాము. లోపలికైతే వెళ్ళిపోదాం. బాగుంది మామ, లొకేషన్ అయితే బాగుంది, చూడ్డానికి కూడా బాగానే ఉంది.
హోటల్ అయితే బాగుంది. ఇంకా ఫైనల్లీ వచ్చినా మామ, ఇక మాట్లాడదాం తర్వాత. వీడియోస్ వస్తూనే ఉంటాయి మామ. చలో బాబాయ్.